నీటి సంఘాలు ఎన్నికల్లో ఎవరైతే విజేతలుగా నిలిచారో వారందరినీ అభినందించుకోవాలనే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ఒక షార్ట్ నోటీస్లో చాలా మొన్న అనుకుని వాటికి పెట్టేసుకోవడం జరిగింది. అంటే నేను పీసీఆర్స్ను కూడా అయిపోయిన తర్వాత ఈ కార్యక్రమం పెడదామని ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో వేదిక పైన ఉన్న నూతనంగా ప్రాజెక్ట్ కమిటీ వైస్ చైర్మన్, ఈస్టర్న్ డెల్టా ప్రాజెక్ట్ కమిటీ వైస్ చైర్మన్గా ఎంపికైన సుధాకర్ రెడ్డి గారు, మిగిలిన డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్స్, అదేవిధంగా ప్రత్యేకంగా మండపేట నియోజకవర్గానికి చెందినప్పటికీ కూడా డిస్ట్రిబ్యూటర్ కమిటీగా ఎన్నికైన సత్యనారాయణ రెడ్డి గారు కూడా రావడం జరిగింది. అదేవిధంగా వేదిక పైన ఉన్న నూతనంగా ఎంపికైన డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్స్గా, డిస్ట్రిబ్యూటరీ కమిటీ వైస్ చైర్మన్స్గా, వాటర్ యూజర్స్ అధ్యక్షుడుగా, వాటర్ యూజర్స్ ఉపాధ్యక్షుడిగా, టీసీ మెంబర్లుగా ఎన్నికైన అందరికీ ముందుగా పేరు పేరున హృదయపూర్వకంగా అనపర్తి నియోజకవర్గం కూటమి తరఫున శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేసుకుంటూ ఉన్నా. అదేవిధంగా వేదిక పైన ఉన్న తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ 3 మండలాల పార్టీ అధ్యక్షులు, వివిధ హోదాల్లో ఉన్న నాయకులు, వేదిక ముందున్న కూటమి కుటుంబ సభ్యులకు, మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నా. మరి నీటి సంఘాల ప్రాధాన్యత మీ అందరికీ తెలుసు. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగానే ఈ నీటి సంఘాల ఏర్పాటు జరిగింది. ఆనాడు కూడా నీటి సంఘాలు సారథులుగా ఉన్న వ్యక్తులు అత్యద్భుతంగా పనిచేసి రైతులకు ఏ విధమైన మేలు కావాలో ఆ విధమైన మేలు చేకూర్చుతూ అటు జలవనరుల శాఖకి ఇటు రైతాంగానికి మధ్యన వారధులుగా ఉండి పనిచేయడం జరిగింది. అదేవిధంగా మరలా 2014లో ఆనాడు మనం ప్రభుత్వం వచ్చిన తర్వాత మరలా నీటి సంఘాలను ఏర్పాటు చేసుకోవటం, ఆ రోజు కన్సెన్సస్ విధానంలో దీన్ని తీసుకోవడం, అదే పద్ధతిని మరలా ఈరోజు మనం కన్సెన్సస్ విధానంలోనే ఎన్నికలు జరగాలి, ఎంఆర్ఓ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతుంది. ఎక్కడైనా ఎన్నికలు అనివార్యమైతే ఎన్నికలు జరపాలి, లేని పక్షంలో ఏకగ్రీవంగా ఎన్నికలు జరపాలి సంప్రదింపుల ద్వారా అని ప్రభుత్వం నిర్దేశించటం. మరి జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలుగా రైతులకి ఏ విధమైన మేలు చేకూర్చారో అందరికీ తెలుసు. ఏ ఒక్క రోజు కూడా రైతు సమస్యలు కానీ, రైతు ఇబ్బందులు కానీ, సాగునీటి వ్యవస్థ గురించి కానీ, మురుగునీటి వ్యవస్థ గురించి కానీ, పంటల విషయంలో ఏ విధమైన ప్రోత్సాహకాలు ఇవ్వాలి, పంటలు నష్టపోతే ఏ విధంగా నష్టపరిహారం ఇవ్వాలి, ఏ విధంగా సబ్సిడీ పైన ఎరువులు కానీ విత్తనాలు కానీ ఇచ్చి రైతులను ప్రోత్సహించాలి, ఈ ఏ ఆలోచన లేకుండా పూర్తిగా రైతు వ్యతిరేక విధానంలో 5 సంవత్సరాలు పరిపాలించి ఇవాళ రైతులకు అండగా నేను నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తానని మాట్లాడడం ఎంతవరకు సమంజసం మీ అందరికీ తెలుసు. ఆ నిరసన కార్యక్రమాలకు పిలిపివ్వడం, ఆ నిరసన కార్యక్రమాలకి స్పందన లేకపోవడం, దానితో విధి లేని పరిస్థితుల్లో నేను నీటి సంఘాల ఎన్నికలను బహిష్కరిస్తున్నానని చెప్పడం జరిగింది. ఎందువల్లంటే వారు రైతుల అభిమానం ఎప్పుడూ చూరగొనలేదు. నీటి సంఘాలు అంటే ఒక బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు నాయుడు గారు. నీటి సంఘాల ఏర్పాటు జరిగింది, నీటి సంఘాలు ప్రతిష్టాత్మకంగా పనిచేసింది.
సమర్థవంతంగా పనిచేసింది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో. కాబట్టి రైతులందరూ చంద్రబాబు నాయుడు గారు ఎవరికి మద్దతు ఇస్తే వారికే అనుకూలంగా ఉంటారు. కాబట్టి వారు పోటీ చేస్తే పరువు పోవడం తప్పించి ఏ విధంగానూ వారు తలెత్తుకునే పరిస్థితి ఉండదు. కాబట్టి ఆ అవమాన భారం నుంచి తప్పించుకోవడం కోసం నీటి సంఘాల ఎన్నికలు బహిష్కరిస్తున్నామని ప్రకటించడం జరిగింది. మరి అన్ని చోట్ల ఏకగ్రీవంగా ఎన్నికలు జరిగాయి. పెద్దలు సూర్యనారాయణ రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతాం. అన్ని చోట్ల ఏకాభిప్రాయం సాధించుకోవడం, చక్కటి వ్యక్తులు, సీనియర్ నాయకులందరూ కూడా ఇవాళ నీటి సంఘాల సారథులుగా వివిధ హోదాల్లో బాధ్యతలు చేపట్టడం జరిగింది. ఇక్కడ ఏదైతే మనకి కూటమి ఉందో ఆ కూటమికి సంబంధించి మనం ముందుగానే ఒక ఒప్పందానికి రావడం, ఆ ఒప్పందానికి అనుగుణంగా నీటి సంఘాల్లో 2 వాటర్ యూజర్స్ అసోసియేషన్స్ జనసేనకి, 1 భారతీయ జనతా పార్టీకి ఇవ్వడమే కాకుండా వైస్ చైర్మన్ కూడా 1 జనసేనకి ఇవ్వడం, అనేక చోట్ల టీసీలుగా అన్ని పార్టీల వారిని అకామిడేట్ చేసుకోవడం కూడా జరిగింది. ఎక్కడ ఎటువంటి పొరపొచ్చాలు లేకుండా సామరస్యంగా మనం మొత్తం ఎన్నికలు నిర్వహించుకోవడం జరిగింది. ఒక కరకుదురు విషయంలో కొంత రిఫ్ట్ రావడం, మరి దత్తుడి గారు చాలా సమర్థవంతంగా వ్యవహరించి అక్కడ భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఉన్న వెంకటేశ్వరరావు గారిని గెలిపించడం కూడా జరిగింది. గెలిపించడం లేదు, ఏకాభిప్రాయం అయింది. అక్కడ చాలా సమర్థవంతంగా వారు వ్యవహరించడం కూడా జరిగింది. ఏది ఏమైనా మనం మొదట అనుకున్న ఒప్పందం ప్రకారంగా అన్ని చోట్ల కూడా కంప్లీట్ చేసుకున్నాం. అదేవిధంగా నిన్న ప్రాజెక్ట్ కమిటీ కూడా మరి మొదటగా తెలుగుదేశం పార్టీకే ఈస్టర్న్ డెల్టా ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ తీసుకోవాలని నిర్ణయం జరగడం, ఆ నిర్ణయంలో భాగంగా ముమ్మడివరం నుంచి ఒక అభ్యర్థి, అనపర్తి నుంచి సుధాకర్ రెడ్డి గారు ఇద్దరి మధ్యన పోటీ నెలకొనడం, మొన్న మధ్యాహ్నానికి సుధాకర్ రెడ్డి గారిని చైర్మన్గానే చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకోవడం, అనుకూల పరిస్థితుల్లో మరలా ఈస్టర్న్ డెల్టా జనసేనకు కేటాయించాలని నిర్ణయం తీసుకోవడంతో అప్పుడు పీబీసీ నుంచి ఎన్నికైన కుమార్ గారిని అధ్యక్షులుగా, సుధాకర్ రెడ్డి గారిని ఉపాధ్యక్షులుగా నిన్న పార్టీ నిర్ణయం చేయడం, ఆ విధంగా నిన్న ఎన్నిక పూర్తి చేసుకోవడం కూడా జరిగింది. ఇవాళ నీటి సంఘాల అధ్యక్షుల పైన కానీ, టీసీ మెంబర్లుగా ఎన్నికైన వ్యక్తులు కానీ, డిస్ట్రిబ్యూటరీ కమిటీ అధ్యక్షులుగా ఎన్నికైన వ్యక్తులు కానీ, మీ అందరిపైన చాలా గురుతరమైన బాధ్యత ఉంది. 5 సంవత్సరాల్లో కనీసం పూడిక తీయడం మాట అటుంచి గుర్రపు డెక్క కూడా తొలగించిన పరిస్థితిని మనం చూసాం. ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కొక్క విషయంలో చొరవ తీసుకుని రైతాంగానికి సంబంధించిన సమస్యలన్నీ పరిష్కారం చెయ్యాలి, రైతులకు అన్ని విధాలుగా మేలు చేయాలనే ఒక నిర్ణయం తీసుకోవడం, దానిలో ప్రప్రథమంగా ఏదైతే ధాన్యం కొనుగోలు విషయంలో మీరంతా చూశారు. గత 5 సంవత్సరాలుగా ఒక రైతు ప్రభుత్వానికి ధాన్యం అమ్మితే ఆ డబ్బు ఎప్పటికి వస్తుందో తెలియని పరిస్థితిని చూసాం, ఎన్ని నెలలకు వస్తుందో తెలియని పరిస్థితి చూసాం. మరి ఇక్కడ ప్రధానంగా రాష్ట్రం అంతా ఉన్న సమస్య ఇక్కడ మరీ ప్రధానమైన సమస్య. ఇక్కడ ఆనాటి శాసనసభ్యులు వారి స్వయానా తోడలుడు తూర్పుగోదావరి జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉండి ఒక బస్తాకి 300 నుంచి 400 తక్కువ కొనుగోలు చేసిన పరిస్థితిని మనం చూసాం. మరి ఏనాడు మాజీ ఎమ్మెల్యే గారు నోరెప్పి మాట్లాడాల. సాక్షాత్తు ఒక రైస్ మిల్ వాళ్ళు 50 రూపాయలు అదనంగా పెట్టి కొనడానికి ప్రయత్నం చేస్తే కొప్పవరంలో, కొమరపాలెంలో రైస్ మిల్లర్స్ అసోసియేషన్ మీటింగ్ పెట్టి ఎవరైనా అదనంగా కొనుగోలు చేస్తే
వారికి ఫైన్ వేస్తామని ఆ రోజు జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులుగా ఉన్న ఆనాటి శాసనసభ్యులు గారి తోడలుడు చెప్తే నోరు విప్పని వ్యక్తి మాజీ శాసనసభ్యులు. వీళ్ళందరూ రైతాంగానికి అన్యాయం జరిగిందని రోడ్లెక్కితే వీళ్ళకి మద్దతు సంఘీభావం ఎక్కడి నుంచి వస్తుందనేది ఒకసారి వారు ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. వాస్తవాలు గ్రహించకుండా ఇవాళ ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత 24 గంటల్లో రైతు అకౌంట్లో డబ్బు వేసిన ఘనత ఇవాళ కూటమి ప్రభుత్వం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. అదేవిధంగా మన ప్రాంతం కానీ మండపేట ప్రాంతంలో కానీ రైస్ మిల్లర్స్ ప్రభుత్వం ఏదైతే మద్దతు ధర ఇచ్చిందో దానికన్నా 70 నుంచి 80 రూపాయలు ఎక్స్ట్రాగా ధాన్యం మన పరిస్థితులు కూడా చూసాం. అయినప్పటికీ రైతాంగానికి ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా సాగునీటి సంఘాలకు సంబంధించి కాలువలు కానీ మురుగు కాలువలు కానీ గొర్రపడక తొలగించడం, అదేవిధంగా పూడిక తీయడం, స్లూయిస్లు బాగు చేయడం, లాకులు బాగు చేయడం, సాక్షాత్తు కాటన్ బ్యారేజ్ను కూడా రిపేర్ చేసుకోవాల్సిన పరిస్థితులు ఇవాళ ఉన్నాం. కాటన్ బ్యారేజ్ ప్రమాద పంచులో ఉంది. 2022లో సెంట్రల్ వాటర్ కమిషన్ కానీ ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులు కానీ ఆనాటి జగన్ ప్రభుత్వానికి 150 కోట్లు మేము ఖర్చు పెడతాం, దాదాపు 175 గేట్లు ఉన్నాయి, దాంట్లో 115 గేట్లు ప్రమాద పంచులు ఉన్నాయి, ఇమీడియట్గా రిపేర్ చేయకపోతే గోదావరి డెల్టా ఎడారైపోయే ప్రమాదం ఉందని చెప్పినప్పటికీ కూడా నిర్లక్ష్యం వహించారు. మనం గోదావరి డెల్టాను ఆధునీకరణ చెయ్యాలి అనేది ఒక ప్రతిపాదన ముందుకెళ్తా ఉంది. జలవనరుల శాఖ మంత్రి రామానాయుడు గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ దానికి సానుకూలంగా స్పందిస్తూ ఉన్నారు. తప్పనిసరిగా దాన్ని ఆధునీకరణ చేసుకోకపోతే మనకి గోదావరి డెల్టాలో ఉన్న 10.5 లక్షల ఎకరాల సాగు విస్తీర్ణం ఇబ్బందుల్లో పడే పరిస్థితి ఉంది, రైతాంగం ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. ఇవన్నిటినీ పరిష్కరించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంతో పాటు సాగునీటి సంఘాల అధ్యక్షులపైన కూడా గురుతరమైన బాధ్యత ఉంది. రైతుల దగ్గర నుంచి వచ్చిన సమాచారాన్ని ప్రభుత్వానికి చేరవేయడంలో కానీ ప్రభుత్వం కేటాయించిన నిధులు సక్రమంగా వినియోగం అయ్యే విధంగా చొరవ తీసుకోవడంలో కానీ మీరందరూ సమర్థవంతంగా వ్యవహరించమని మీ అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నా. ఈ గోదావరి డెల్టాలో ఏదైతే గ్రావిటీతో వచ్చే వాటర్ ఒకటైతే మనకు రెండోది చాగల్నాడు పథకం కానీ వెంకటనగరం కానీ పుష్కర ఎత్తిపోతల పథకం ద్వారా కానీ మనకు రంగంపేట మండలం సాగుతూ ఉంది. అవి 3 పూర్తిగా డీఫంక్ట్ అయి ఉన్నాయి స్కీమ్స్. దాదాపుగా ఇవాళ చాగల్నాడుని రిపేర్ చేయాలంటే 9 కోట్లు అవసరం అవుతూ ఉంది. వెంకటనగరాన్ని పూర్తి స్థాయిలో పనిచేయించాలంటే 5 కోట్లు అవసరం అవుతూ ఉంది. ఒక పుష్కరకు మాత్రం తక్కువ డబ్బు అవుతుంది. ఇవన్నింటినీ కూడా శాంక్షన్ చేసుకుని అక్కడ కాలువలు కూడా డీసిల్టింగ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇవన్నిటికీ నిధులు కేటాయించుకొని వాటిని సత్వరమే పూర్తి చేసుకొని వీలైనంత త్వరగా ఇవాళ ప్రభుత్వ పరిస్థితి ఏ విధంగా ఉందో మీ అందరికీ తెలుసు. ముఖ్యంగా కార్యకర్తలు నాయకులు గుర్తించాల్సింది ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారు కాబట్టి నిధులు కేటాయింపు జరుగుతుంది. మరోపక్క కేంద్ర ప్రభుత్వం సంపూర్ణమైన సహకారం ఇస్తూ ఉంది కాబట్టి మనం ఎంతో కొంత ముందుకి కదలగలిగిన పరిస్థితి వచ్చింది. అంటే ఒక ఉదాహరణ, ఇవాళ రోడ్ ప్యాచ్ వర్క్స్ చేస్తున్నాం. ఆర్ఎండ్బి రాష్ట్ర వ్యాప్తంగా 850 కోట్లతో చేస్తున్నాం. డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే ప్రకృతి వైపరీత్యాల మీదని కొంత ఉంటుంది. సడన్గా తుఫాన్లు కానీ ప్రకృతి వైపరీత్యాలు ఏమొచ్చినా దాని నుంచి కేటాయించాలి. అది దేనికి వేరే వాటికి వాడడానికి వీల్లేదు. దాని నుంచి కూడా ఇవాళ 200 కోట్లు రోడ్లు ప్యాచ్ వర్క్ ఇచ్చిన పరిస్థితి ఒకసారి మీ అందరి దృష్టికి తీసుకొస్తా ఉన్నా. మనం కొన్ని పనులు మొదలు పెట్టంగానే
మన నాయకులు కానీ కార్యకర్తలు కానీ అత్యుత్సాహంతో ఇంకా 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 వర్క్స్ కావాలనేది డిమాండ్ పెడతా ఉన్నారు. డిమాండ్ పెట్టడం తప్పు లేదు, ఆశించడం తప్పు లేదు. కానీ నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే మన కార్యకర్తలు వాస్తవాలు గ్రహించాలి. మనమే మన కార్యకర్తల దగ్గర కానీ గ్రామస్తులు కానీ ఉండగా కొన్ని డిమాండ్స్ పెడితే ప్రజల్లో కానీ కార్యకర్తల్లో కానీ ఒక విధమైన అంచనాలు పెరిగిపోతాయి. ఆ అంచనాలు పెరిగిపోయిన తర్వాత వాటిని మనం సరిగా మీట్ అవ్వకపోతే అది వ్యతిరేకంగా తయారయ్యే ప్రమాదం ఉంటుంది. అంచేత గ్రామాల్లో ఉన్న అవసరాలు, గ్రామానికి మధ్యలో ఉన్న అవసరాలు, స్థూలంగా నియోజకవర్గానికి ఉన్న అవసరాలు కార్యకర్తలు గుర్తించండి. అది సక్రమంగా మనం ఒకసారి కలిసి మాట్లాడుకుని అది కాన్ఫిడెన్షియల్గా ఉండాలి తప్పించి దయించి 10 మంది ఉండగా ఆ విషయాలు మాట్లాడొద్దు అనేది కూడా మీకు సవినయంగా విజ్ఞప్తి చేసుకుంటూ ఉన్నా. దానివల్ల మీకు గ్రామంలో ఆ 10 క్షణాలు మన నాయకుడు మన గురించి అడిగారు అనేది వస్తుంది తప్పించి కొద్ది కాలం గడిచేటప్పటికీ దానివల్ల ఇబ్బందులు మనం ఫేస్ చేసే ప్రమాదం ఉందనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తానికి. మీ గ్రామానికి సంబంధించిన ఒక రోడ్డు మీకు ముఖ్యం కాకపోవచ్చు, కానీ నియోజకవర్గానికి తీసుకుంటే అది ముఖ్యం కాకపోవచ్చు, రాష్ట్రానికి తీసుకుంటే అసలే ముఖ్యం కాకపోవచ్చు. ఒక్క మన చోటే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అనేక సమస్యలు ఉన్నాయి. అన్ని సమస్యల్ని చంద్రబాబు నాయుడు గారు పరిష్కారం చేసుకురావాలి. నిన్ననే ఏజెన్సీలో పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పారు, నేను ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళి నిధులు అడగాలి, ముఖ్యమంత్రి గారిని అడిగితేనే నేను రోడ్లు బాగు చేయగలను, ఏదైనా పనులు చేయగలను, లేని పక్షంలో ఏమీ చేయలేము ఈ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అన్నారు. మన పరిస్థితి కూడా అంతే. ప్రభుత్వాన్ని ఒప్పించుకోవాలి, అధికారులను ఒప్పించుకోవాలి, నిధులు తెచ్చుకోవాలి. దశల వారీగా ప్రయారిటీస్ గుర్తించుకుందాం. ప్రయారిటీస్ మాదిరిగా మొత్తం అందరం కలిసి కూర్చుని నిర్ణయం చేసుకొని దశల వారీగా అభివృద్ధి కార్యక్రమాలు చేద్దాం. అభివృద్ధి కార్యక్రమాల విషయంలో ఎటువంటి వివక్షత ఉండదు. చాలా వరకు నాకు అవగాహన ఉంది నియోజకవర్గం మీద. ఆ అవగాహనతో ఇప్పటికే చాలా ప్రతిపాదనలు కూడా ప్రభుత్వానికి సమర్పించాం. అవన్నింటినీ పరిష్కారం చేసే దిశగానే నిరంతరం కృషి చేస్తూ ఉన్నాం. మీ అందరూ కూడా సహకరించమని కోరుతా ఉన్నాం. ముఖ్యంగా ప్రధానమైన సమస్యలు రోడ్లు, 2 సాగునీటి వ్యవస్థ, మురుగునీటి వ్యవస్థ, అదేవిధంగా గ్రామీణ నీటి సరఫరా. గ్రామీణ నీటి సరఫరా కింద 3 మండలాలకి పెద్ద అవసరం లేదు, కానీ రంగంపేట మండలానికి ఉంది. ఇవన్నింటినీ మనకి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్, ఇవి ప్రధానంగా దృష్టి సారించిన తర్వాత మిగిలిన విషయాలు కూడా మనం సారించాలి. అందుకోసం కార్యకర్తలందరికీ విజ్ఞప్తి చేసుకునేది, ఇప్పటికి 6 మాసాల్లో ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రభుత్వ తప్పిదాలను సరిచేయడం కోసమే చాలా సమయం మనకు వెచ్చించాల్సింది. ముఖ్యంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చి, భూ సర్వే తీసుకొచ్చి రైతాంగాన్ని ఇబ్బంది పెడితే, ఇవాళ దాన్ని సరిచేయడం కోసం రెవెన్యూ సదస్సులు కండక్ట్ చేసుకొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి వాటిని సరిచేసేదానికి ముందుకెళ్తా ఉన్నాం. రోడ్లని అస్తవ్యస్తం చేస్తే ఇవాళ ప్యాచ్ వర్కులు చేస్తున్నాం. పూర్వం పెద్దగా రోడ్లు ప్రయాణం చేయడానికి, నిర్మాణం చేయడానికి వెళ్తే కొబ్బరికాయలు కొట్టే పరిస్థితి నుంచి ఇవాళ ప్యాచ్ వర్కులకు కొబ్బరికాయ కొట్టే పరిస్థితికి మనం దిగజారిపోయిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఇవాళ రాష్ట్రాన్ని తీసుకొస్తే ఇవాళ ప్రజలు గుర్తించి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఉంటేనే ఈ రాష్ట్రానికి భవిష్యత్తు ఉంటుంది అనే ఒక ఆలోచన చేసి అక్కడ నరేంద్ర మోడీ గారిని, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలపరిచి 2 చోట్ల కూటమి ప్రభుత్వం తీసుకొచ్చారు. ముఖ్యంగా గత 78 సంవత్సరాల్లో లేని విధంగా మొట్టమొదటిసారిగా కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా అత్యద్భుతమైన సహకారం ఇస్తూ ఉన్నారు. మొదటి బడ్జెట్లోనే దాదాపు 50,000 కోట్ల రూపాయలు విలువ చేసే ప్రాజెక్ట్స్ మనకి ఇచ్చారు. అవి కాకుండా అదనంగా రైల్వే కానీ, రోడ్స్ కానీ,
ఎన్ఆర్ఈజీఎస్ కానీ ఇవన్నీ అదనంగా ఇస్తా ఉన్నారు, జలజీవన్ మిషన్ కానీ ఇవన్నీ. చంద్రబాబు నాయుడు గారి చాణక్యం వల్ల, పవన్ కళ్యాణ్ గారి చొరవ వల్ల, నరేంద్ర మోడీ గారు కూడా సహకరించి ఇవాళ ఇవన్నీ ఇస్తున్న నేపథ్యంలో మనం ఇవన్నీ సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఆ దిశగా ప్రతి ఒక్కరూ ఆలోచన చేసి మీ అమూల్యమైన సూచనలు సలహాలు అందించి మన నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించడం కోసం కృషి చేయమని మీ అందరినీ సవినయంగా విజ్ఞప్తి చేసుకుంటూ, మరొక మారు నీటి సంఘాల సారథులుగా ఎంపికైన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకంగా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్ అనేది మీ అందరూ చూసుంటారు, అదంతా వాస్తవం. ఆ సందర్భంగా నేను దానికి అభ్యంతరం వ్యక్తం చేసినప్పుడు మాజీ శాసనసభ్యులు కొన్ని విషయాలు మాట్లాడటం జరిగింది. దానికి కొన్ని విషయాలకి నేను మీడియా ముఖంగా చెప్పాను. కొన్ని విషయాలు మాత్రం మనం ప్రస్తావించుకోవాల్సిన అవసరం, వేదిక వస్తుంది. ఆ వేదికలో మాట్లాడదామని కొన్ని విషయాలు ఆ రోజు మాట్లాడకుండా అవసరం జరిగింది. ముఖ్యంగా ఆయన ఇక్కడ అంబేద్కర్ గారి రాజ్యాంగం అమలు కావడం లేదు, రామకృష్ణారెడ్డి సొంత రాజ్యాంగం అమలు చేస్తా ఉన్నారు, వైసీపీ కార్యకర్తల్ని, సానుభూతి పరుల్ని వేధిస్తున్నారు, కేసులు పెడుతున్నారు, హింసిస్తున్నారు అని మాట్లాడారు. అంటే ఆయన భాష వేరేగా ఉంది, నేను వేరే భాషలో చెప్తున్నాను. ఒక వ్యక్తిని ఎవరినో తీసుకొచ్చి రామవరంలో మా ఇంటి దగ్గర పెట్టి హింసించారు అని వారు మాట్లాడారు. సూర్యనారాయణ రెడ్డి గారికి నేను ఇచ్చే సలహా ఒకటే, ఎవరైనా ఆ విధంగా ఇబ్బంది పడి ఉంటే చట్ట ప్రకారంగా మీరు వారిని పోలీసుల దగ్గరికి తీసుకెళ్లి కంప్లైంట్ ఇప్పించండి. ఎవరెవరో ఇబ్బంది పెట్టారో వాళ్ళందరిపైన ఫిర్యాదు చేయించండి. అది లేదు. ఎందువల్ల అంటే ఇటీవల నాకు తెలిసిన సమాచారం, ఇక్కడ ప్రధానంగా మన ఎన్నికల్లో ఓటమి చెందడానికి ఇద్దరు వ్యక్తులు ప్రధాన కారకులు అనేది జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించారు. పాప ఇద్దరు ఎప్పుడు విడిపోరు, అది కూడా ఎవరో దంపతులు ఇద్దరు ప్రధాన కారకులు. ఇక్కడ ఓటమికి నువ్వా నేనా అని పోటీ పడితే భార్య ప్రథమ స్థానంలో ఉందనేది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్న రిపోర్టు. ఎప్పుడు ఆవిడదే పై చేయి, మనకు తెలిసిందే కదా, ఇందులో కొత్త విషయం లేదు. ఈ విషయంలో కూడా ఆవిడదే పై చేయి. అందువల్ల అసలు మార్పు చేస్తే ఏ విధంగా ఉంటుందని ఒక ఆలోచన చేస్తా ఉన్నా. దాన్ని తప్పించుకోవాలి అంటే ఇవాళ సానుభూతి మాటలు మాట్లాడాలి, నేను కార్యకర్తలకు చాలా అండగా ఉన్నానని మాట్లాడాలి. ఇందుకోసం శకుని మామ గారి మార్గదర్శకత్వంలో కొన్ని స్టోరీస్ తయారు చేస్తున్నారు. వైసీపీ కార్యకర్తలు ఇబ్బంది పెట్టేస్తున్నారు, కొట్టేస్తున్నారు, తిట్టేస్తున్నారు, కేసులు పెట్టేస్తున్నారు. నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఎవరు ఆవేశపడొద్దు, ఎవరు తొందరపడద్దు, చట్ట ప్రకారంగానే అన్ని చేద్దామని చెప్పకపోతే మన నియోజకవర్గంలో మన కూటమి కార్యకర్తల చేతిలో వైసీపీ నాయకుల పరిస్థితి ఏ విధంగా ఉండేదో మీ అందరికీ తెలుసు. ప్రధానంగా వాళ్ళకే బెనిఫిట్. హైదరాబాద్లో ఉన్న ఆర్థోపెడిక్ సర్జన్కి, ఇక్కడ ఉన్న యూరాలజిస్ట్కి చాలా కేసులు వచ్చాయి. ఎముకలు విరిగిపోయి అక్కడ, ఇది పాస్ అవ్వక ఎక్కడ, ఆ విధమైన ఇబ్బందులు పడేవారు. కానీ చంద్రబాబు నాయుడు గారికి చెప్పిన మాటలతో మనాళ్ళందరూ సంయమనం పాటించి నాయకులు కార్యకర్తలు అందరం అభివృద్ధి మీద, సంక్షేమం మాత్రం మధ్య దృష్టి పెట్టాం. దాన్ని ఏదో విధంగా డైవర్ట్ చేసుకుని తన పార్టీలో తన స్థానాన్ని నిలబెట్టుకోవాలనే ఒక దుర్బుద్ధితో ఈ విధమైన ప్రకటన చేయడం, జిల్లాలో ఉన్న పార్టీ అధ్యక్షుల దగ్గరికి లేదా పక్క శాసనసభ్యుల దగ్గరికి వెళ్ళి సానుభూతి కోసం ఏడుపులు పిడబవులు పెట్టడం, ఈ విధమైన కార్యక్రమాలు వారు నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది.
ఒక్కసారి మరలా ఆయన చెప్తా ఉన్నా, మీ కార్యకర్తలు ఎవరైనా ఇబ్బంది పడి ఉంటే నేరుగా వెళ్ళి పోలీసులకు ఫిర్యాదు చేయండి. చట్ట ప్రకారంగా ఎవరైనా తప్పు చేసి ఉంటే చర్యలు తీసుకోమని నేను కూడా పోలీసులు కోరతా. ఎక్కడా ఎటువంటి ఫిర్యాదులు లేకుండా మీరు ఎవరి పేరు ప్రస్తావించలేని పరిస్థితుల్లో ఎవరినో చేశారు. అసలు చెయ్యాలంటే ఒక నలుగురు ఉన్నారు. ఒకడు శకునమామ రాకలు, శకునమామ చేష్టలు, శకునమామ చేసిన వ్యవహారాలకి ఆయనకి చాలా ఘనంగా సత్కారం చేసుకోవాలి. ఇంకొకళ్ళు ముగ్గురు వ్యూహకర్తలు, వాళ్ళందరూ పెద్ద పెద్ద వ్యూహకర్తలాగా ఫీల్ అవుతుంటాం. ఒకడు పాపం ఆర్థోపెడిక్ సర్జన్, వాడికి మాత్రం హిప్ జాయింట్కి నీ జాయింట్కి తేడా తెలియదు. కరోనా వచ్చినప్పుడు మాత్రం తెలకపిండి తినండి, ఇలా చేయండి అలా చేయండి అని వీడియోలు మాత్రం రిలీజ్ చేస్తూ ఉంటాడు. వాడు పిఆర్ఓ తప్పించి వాడు ఆర్థోపెడిక్ సర్జన్ కాదు, వాడు పెద్ద వ్యూహకర్త. ఈ వ్యూహాలు రచించిన వాళ్ళు అలాగే ఉండొచ్చు కదా ధైర్యంగా. నేను గెలిచిన వెంటనే నాకు అత్యంత సన్నిహితంగా బీజేపీలో ఉన్న శాసనసభ్యులు అంటే పూర్వ పరిచయాలు ఉన్న వాళ్ళు అందరికీ ఫోన్లు చేయడం, రామకృష్ణారెడ్డి నేను క్లాస్మేట్స్, నాకు చాలా అభిమానం. మా బావకు పనిచేయలేదు, నేను ఆయనకే పనిచేశాను, అయినా నన్ను తప్పుడు అభిప్రాయంతో ఉన్నాడు, మీ అందరూ చెప్పండి అని వాళ్ళందరికీ టెక్స్ట్ మెసేజ్లు, వాట్సాప్ మెసేజ్లు, చదవడానికి ఇబ్బంది పడేటంత మెసేజ్లు, నంబర్ ఆఫ్ కాల్స్. ఎందుకు ఈ దౌర్భాగ్యం? ముందు ఏదో పనులు చేయడం ఎందుకు, మళ్ళీ ఇప్పుడు కాళ్ళు పట్టుకునే పరిస్థితి రావడం ఎందుకు? మేమందరం శాసనసభకు ఫస్ట్ టైం ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేయడానికి వెళ్ళే రోజు నేను, మంత్రి గారు సత్యకుమార్ గారు, కామినేని శ్రీనివాస్ గారు, సుజనా చౌదరి గారు కారులో వెళ్తాం. అప్పుడు ఈయన ప్రస్తావన వచ్చింది. ఎవరు చూసినా ఇదే, నాకు మెసేజ్ పెట్టాడు, నన్ను బతిమాలమన్నాడని. అప్పుడు జరిగిన వాస్తవాలు, నా అరెస్ట్ ఏ విధంగా జరిగింది, అక్కడ ల్యాబ్ రిపోర్ట్స్ ఏ విధంగా, ఫారెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్స్ ఏ విధంగా మేనేజ్ చేశాడు, ఇవన్నీ చెప్తే అందరూ ఆశ్చర్యపోయిన పరిస్థితి. ఇటీవల కాలంలో మేము సుజనా చౌదరి గారి ఇంట్లో ఒక కార్యక్రమంలో 8 మంది శాసనసభ్యులు ఇంకా బీజేపీలో ముఖ్య నాయకులు కలిస్తే అందరూ వీడు బతిమాలుతున్నాడని చెప్పడం, మరలా మిగిలిన నాయకులు కూడా మరలా ఈ వాస్తవం వివరిస్తే ఇంత దుర్మార్గుడా అని అందరూ ఆశ్చర్యపోయిన పరిస్థితి. మరి వీళ్ళందరూ ఇంత వ్యవహారం చేసేవాళ్ళు ఇంత భయంతో ఎందుకున్నారో నాకైతే అర్థం కావట్లే. ఇంకొకటి దాదాపుగా నాకు తెలిసి 1 సంవత్సరం అయింది అనుకుంటా, అనుపత్తికి వచ్చాడు కాలేజీ బాబు కొండోడు. ఆవిడ దేశంలో ఎవరో లేనంత వ్యవహారం. ఆడ ప్రధానమంత్రి మోడీ గారిని కూడా మార్చేస్తానంటాడు ఎవరైనా దొరికితే. అలాటప్పగా దొరికితే వాడిని కూర్చుని మోడీ గారిని కూడా మార్చేస్తున్నాను, నేను వేరే వాళ్ళని పెడతానని చెప్తూ ఉంటాడు కదా. వాడు 1 సంవత్సర కాలం నుంచి అసలు అనుపత్తికి అడ్రస్ వేయలేడు. ఇక 3వవాడు గుడ్డోడు ఒకడు ఉన్నాడు. వాడు చేసింది కాలేజీలో లెక్చరర్గా ఉద్యోగం, తర్వాత ఒక ఎమ్మెల్యే గారి దగ్గర సలహాదారని ఆయన రాజకీయ భవిష్యత్తు భూస్థాపితం చేసేసాడు. ఆ తర్వాత ఒక విప్ గారి దగ్గర జాయిన్ అయ్యాడు, స్పీకర్ గారి దగ్గర జాయిన్ అయ్యాడు. స్పీకర్ గారి భార్య చేత అన్నాడు, స్పీకర్ గారి భార్య చేత చెప్పు దెబ్బ తినే పరిస్థితికి వచ్చాడు. వాడు వ్యవహారం పనిచేయడం, సీట్లు మార్చేయడం, నాకు సీటే లేకుండా చేసేసానని ప్రగల్భాలు పలకడం. ఇవాళ ఎక్కడో జింబాబ్వేలో ఉంటున్నాడు. మరి ఎక్కడైనా అక్కడ తీసుకెళ్ళి జూలు ఏమన్నా పెట్టారు నాకైతే అర్థం చేయట్లే. వాడి పర్సనాలిటీ జూలో పెట్టాల్సిన వాడే. ఈ విధమైన వాళ్ళందరినీ అసలు హ్యాండిల్ చేయాలి. కానీ చంద్రబాబు నాయుడు గారు మాట పైన గౌరవంతో వారు చెప్పిన మాట ప్రకారంగా ఎవరిని ఏమి మాట్లాడకుండా వదిలేస్తే వాళ్ళ పార్టీలో వాళ్ళకి సానుభూతి కావాలని, వాళ్ళ పార్టీలో వాళ్ళ ఉనికిని కాపాడుకోవాలని ఇవాళ ఇటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటే తదాస్తు దేవతలు ఉంటారు. రేపు భవిష్యత్తులో మళ్ళీ ఇబ్బందులు పాలవుతారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా.
తదాస్తు దేవతలు తదాస్తు అనుకోకుండా చూసుకుంటే మంచిది సూర్యనారాయణ రెడ్డి గారు అని చెప్తూ మరి ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరైన అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్తూ ఇవాళ వాటర్ యూజర్స్ అసోసియేషన్ వారీగా అధ్యక్షులు ఉపాధ్యక్షులు టీసీ మెంబర్స్ అందరూ వేదికపై నుంచి సత్కారం తీసుకుని వెళ్ళవలసిందిగా మీ అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.